అంతర్జాల తెలుగు మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం విశ్లేషించుకోబోయే పాట సరి మామగరే సనిదపస రేమదానిదప సాసనిదప మామగరే యమహానగరి కలకత్తాపురి. ఈ పాట మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇది అన్నయ్య మెగాస్టార్ గారి పాట చూడాలనుంది చిత్రం నుంచి. అయితే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ చూడాలని ఉంది పాటకు మూలమైన శాస్త్రీయ సంగీతంలో ఒక పాట ఉన్నది. ఆ పాట గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఆ పాటే రఘువంశసుధాంబుధి చంద్రశ్రీ రామ రామ రాజేశ్వర అనే పల్లవితో స్టార్ట్ అవుతుంది. అయితే ఈ పాట గురించి చెప్పుకునే ముందు ఈ పాటని రాసిన వారు పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు. ఈ పాట కథన కుతూహల రాగంలో చేయబడింది. ఈ కథన కుతూహల రాగానికి జన్యము 29వ మేళకర్త రాగం ధీర శంకరాభరణం ఆది తాళంలో మ్యూజిక్ చేయబడినదన్నమాట. సంస్కృతంలో రాశారు. ఈ పాట గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ రామ 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 రాజేశ్వర అని పల్లవితో స్టార్ట్ అవుతుంది. అంటే రఘువంశంలో అనే అమృతం సముద్రంలో పుట్టినవాడా, చంద్రుడి వంటివాడా శ్రీరామ, నీవు రాజులకే రాజువు అని దీని అర్థం. రఘువంశము అంటే శ్రీరాముని యొక్క వంశంలో మూల పురుషుడు రఘు అనమాట. అంటే వాళ్ళ తాతగారు లాగా. సో అందువల్ల వారిది రఘువంశం అయిందనమాట. ఇప్పుడు అనుపల్లవి. అఘమేఘమారుత శ్రీకర అఘమేఘమారుత శ్రీకర ఆశూరేశ మృగేంద్రవర జగన్నాథ. ఇక్కడ అఘం అంటే పాపము, మేఘాల వంటి పాపాలను తొలగించే వాయువు వంటివాడా అఘమేఘమారుత, శ్రీకర అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడా, శుభాలను ఇచ్చేవాడా శ్రీరామ. ఇక్కడ కొన్ని చోట్ల అసురేభ మృగేంద్ర అని ఉన్నది, కొన్ని చోట్ల అసురేశ మృగేంద్ర అని కూడా ఉన్నది. రెండిటికి అర్థం చెప్పుకుందాం. అసురేశ అంటే రాక్షసులకు రాజు, అంటే హిరణ్యకశిపుడు అనమాట. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు. ఆయన్ని చంపడానికి మృగేంద్రుడు అంటే సింహంగా, నారసింహుడిగా వచ్చిన స్వామి అనేది అసురేశ మృగేంద్ర. అలాగే అసురేభ అనే దాంట్లో భా అంటే శుక్రాచార్యుడు అనే అర్థం కూడా ఉన్నది. కాబట్టి అసురులకు శుక్రాచార్యుడు ఉన్నాడు. ఆయన తెలివితేటల వల్ల గర్వపడిన ఈ అసురులందరినీ కూడా ఇంట బయట కింద పైన ఎక్కడ చావు లేకుండా వరాన్ని పొందుతాడు కదా హిరణ్యకశిపుడు. అలాంటి వరం కోరుకోమని ఆనతినిచ్చిన గురువుగారు శుక్రాచార్యుడు కాబట్టి అలాంటి వరాలను కూడా నేను తుడిచివేయగలను అని నారసింహ రూపంలో వచ్చిన స్వామి అసురేభ మృగేంద్ర. అంటే శుక్రాచార్యుడు ఉన్నాడన్న గర్వాన్ని కూడా అణిచివేయగల నరసింహస్వామి అని అర్థం. తర్వాత వర జగన్నాథ అంటే వరాలిచ్చే, జగత్తునంతటికీ పాలించేవాడా, రక్షించేవాడా శ్రీరామ. ఇప్పుడు చరణం. జమదగ్నిజ గర్వఖండన జయ రుద్రాది విస్మిత భండన అంటారు. జమదగ్నిజ అంటే జమదగ్ని మహాముని యొక్క కుమారుడు పరశురాముడు అనమాట. ఆయన శ్రీరామచంద్రుని కళ్యాణం తర్వాత శ్రీరామచంద్రుడి మీదకి యుద్ధానికి వస్తారు.
అప్పుడు ఆయన విష్ణు శాపాన్ని ఈయన తీసుకొని ఆయన్ని గర్వాన్ని ఉపశమింపజేస్తారనమాట. యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందంటే పరశురామ అవతారంలోంచి రామ అవతారంలోకి మారతారనమాట. దాన్ని జమదగ్నిజ గర్వఖండన అంటారు. జయ రుద్రాది విస్మిత భండన అంటే మహాశివుడు సైతం ఆశ్చర్యపోయే అంత గొప్పగా యుద్ధం చేసినవాడా అని అర్థం. అంటే రుద్రాది విస్మిత ఆశ్చర్యం పొందిన భండన అంటే యుద్ధం అన్నమాట. ఇప్పుడు రెండో చరణం. కమలాప్తాన్వయమండన కమలాప్తాన్వయమండన అగణిత అద్భుత శౌర్య శ్రీ వెంకటేశ అంటారు. అంటే కమలాప్తుడు అంటే సూర్యుడు, అన్వయము అంటే వంశము. శ్రీరాముల వారిది సూర్యవంశం కదా. కమలాప్తాన్వయ అంటే సూర్యవంశంలో, మండన అంటే భూషణాలు అన్నమాట. అంటే సూర్యవంశానికే ఒక మణిభూషణం వంటివాడా. అలాగే అగణిత అద్భుత శౌర్య అంటే లేనన్ని అద్భుతమైన శౌర్య పరాక్రమాలు కలవాడా శ్రీరామచంద్ర అంటారు. శ్రీ వెంకటేశ అంటే ఇప్పుడు కలియుగంలో శ్రీరామచంద్రుడే వెంకటేశ్వరుడిగా వచ్చాడు అని భావం అన్నమాట. ఇది ఈ పాట యొక్క భావము. చివరిలో చిట్టస్వరం ఉంటుంది. ఇది ఏమిటంటే సాపాసాలు ఉంటాయి. శాస్త్రీయ సంగీతంలో దీన్ని చాలా ముఖ్యంగా చాలా ప్రసిద్ధి పొందిన చిట్టస్వరం అన్నమాట. నేను కూడా చిట్టస్వరం పాడే ప్రయత్నం చేస్తాను. సారి మగ రి సరి మమద దని ద గ ప సా సా ని ద ప మగ పామగరి సారి మగారి సరి రి మదని ద గ ప స ని ద ప మగ పమగరి సరి మగారి సరి రి మదని గ గ ప స ని ద ప మగ పమగరి సరి రి మదరి గ ప ప స సరి రి మగరి రి స ని ద ప పమగరి రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ రామ. మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరొక వీడియోలో కలుసుకుందాం. మీకు ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.